న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం విశాఖపట్నం స్టూడియోలో గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో పొలిటికల్గా అధిక సామాజికంగా ఒక హాట్ టాపిక్గా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఒక చిన్నపాటి సమీక్ష చేద్దాం. ప్రస్తుతం మన విశాఖపట్నం స్టూడియోలో ఉద్దానం కిడ్నీ బాధితులు కొంతమంది మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఉద్దానం ఫౌండేషన్ నడుపుతున్న మాజీ ఎమ్మెల్యే పెరియా సాయిరాజ్ మన మధ్య ఉన్నారు. అదేవిధంగా టీడీపీ సంబంధించి ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గోవింద్ రెడ్డి మన మధ్య ఉన్నారు. అది మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొద్దిసేపట్లో మన జాయిన్ అవుతారు, మన లైవ్లో జాయిన్ అవుతారు. ఆయన ప్రముఖ నెఫ్రాలజిస్టు రవిరాజు గారు. అదేవిధంగా అదే ఉద్దానం సమస్య పరిష్కారానికి చాలా కాలంగా ఆయన కృషి చేశారు. ఆయన కూడా మన లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా పెరియా సాయిరాజ్తో మాట్లాడతాం. సాయిరాజ్ గారు, మీరు ఉద్దానం ఫౌండేషన్ నడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చారు, పరామర్శించారు బాధితుల్ని. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు, ప్రభుత్వం కొన్ని ఒప్పుకుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? అసలు సమస్య ఒకటి, దానికి ఇచ్చినటువంటి పరిష్కారం సగం పరిష్కారం కూడా పూర్తిగా ఇవ్వలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే, గడిచిన 3 సంవత్సరాల్లో ఈ సమస్య యొక్క తీవ్రత, గత దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి సమస్య యొక్క తీవ్రత తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలుసు. గడిచిన 3 సంవత్సరాల్లో పలుమార్లు వాళ్ళకి ఈ కిడ్నీ పేషెంట్ల కోసం వాళ్ళకి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎన్నోసార్లు వినిపించుకున్నప్పటికీ ఇప్పటివరకు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి అడిగితేనే తప్ప తెలుగుదేశం ప్రభుత్వంకి ఇప్పటి వరకు వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి నా యొక్క. అంటే ఈ 3 సంవత్సరాల్లో చనిపోయినటువంటి వ్యక్తులు, ఎంతోమంది కిడ్నీ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు బాధపడినటువంటి తీరు, మరి దీని అంతటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? మరి ఇంత నిజంగా వాళ్ళు బాధ్యత వహించినట్టయితే 3 సంవత్సరాలు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 1, 2 డయాలసిస్ యూనిట్లు ఇచ్చామన్నారు. డయాలసిస్ యూనిట్లు ఇస్తాము, సుమారు 2 డయాలసిస్ యూనిట్లు సోంపేటలో, 2 డయాలసిస్ యూనిట్లు పలాసలో ఇస్తామన్నారు. ఒక డయాలసిస్ యూనిట్కి కేవలం ఒక మనిషి డయాలసిస్ చేయించుకోవాలంటే 4 గంటల సమయం పడుతుంది. అటువంటిది ఒక డయాలసిస్ యూనిట్కి మ్యాక్సిమం ఎంత తీసుకున్నా సరే 3 నుంచి 4 ఒక రోజుకి చేయించుకోగలరు. అలాగే 2 డయాలసిస్ యూనిట్లు తీసుకుంటే సుమారు మ్యాక్సిమం ఎంత తీసుకున్నా సరే 8 మంది వరకు చేయించుకోగలరు. మరి ఆ రకంగా తీసుకుంటే వేల సంఖ్యలో ఉన్నారు డయాలసిస్ పేషెంట్స్. మరి దానివల్ల 2 డయాలసిస్ యూనిట్లు పెట్టడం వల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏం లేదు. గోవింద్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఆ సమస్య మీద మాట్లాడినంత వరకు ప్రభుత్వము ఎందుకు స్పందించలేదు అనేది ఒక మీ ప్రతిపక్షాలు కానీ చాలా మంది చేస్తున్న ఒక ఆరోపణ. ఎందుకంటారు? కాదు సార్, ప్రభుత్వం స్పందించలేదు అనేది అవాస్తవమైన వారుడు. ఎందుకంటే ఈవేళ ఏదైతే పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించిన తర్వాతే మంత్రి కదిలాడు, ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన హామీ వచ్చింది ఉద్దానం సంబంధించి. అది కూడా కాదండి, ఈ సమస్యని ఒక మానవతా దృక్పథంతో TV9 టేకప్ చేసిన తర్వాత, TV9 వారి కథనాలు చూసి టీవీలో స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం రావడం జరిగింది. ఉద్దానం ఆయన ఎక్కడికి వచ్చారు? ఒక సినిమా థియేటర్లోకి వచ్చారు, పేషెంట్లు రప్పించారు, 3-4 తాలూకా పరిస్థితిని తెలుసుకొని దీని మీద ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం, ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఇప్పటికీ మీరు ముఖాముఖి ఎవరితో మాట్లాడారు? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ మంత్రి వర్యులతో మీరు మాట్లాడిన సందర్భంగా నేను అక్కడికి వెళ్తాను. ప్రభుత్వం ఇప్పటి వరకు మేము ఏదైతే ఈ ఉద్దానం కిడ్నీ బాధితుల మీద సమస్యను పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు వచ్చి అధ్యయనం చేసినా దీని మూలాలు కనుక్కోలేకపోతున్నారు, రెమెడీస్ ఏవి కనుక్కోలేకపోతున్నారు. కానీ టెంపరీగా జరిగే కార్యక్రమాలు మాత్రమే చేస్తుంది ఈ ప్రభుత్వం. దీని మీద పూర్తి స్థాయిలో నివేదికలు రప్పించుకొని పూర్తి స్థాయిలో సమస్య మూలాల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతుంది, సైంటిఫిక్ గా ఎందుకు ఆటంకం ఏమన్న విషయంపై ప్రముఖ నెఫ్రాలజిస్టు, ఇదే ఉద్దానం సమస్య పరిష్కారం కోసం చాలా కాలంగా కృషి చేస్తున్న వ్యక్తి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రవిరాజ్ గారు మన మధ్య ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. రవిరాజ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవిరాజ్ గారు. యాక్చువల్గా ఈ ఉద్దానం సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటారండి? అంటే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ అది చెప్తానండి. 1985 ప్రాంతంలో 1985 ప్రాంతాల్లో మన రాష్ట్రంలో, అంటే ఈ నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నది, అందులో మన విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత నుంచి 1985 నుంచి 90, 95 ప్రాంతాల వరకు కూడా
ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్కి వైద్య సేవల కోసం రావడం జరుగుతుండేది. అయితే అంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అందరూ సిఎంసి వెల్లూరు కానీ మెడ్రాస్ కానీ వెళ్తూ ఉండేవారు. అయితే ఆ తర్వాత కింగ్ జార్జ్ హాస్పిటల్లోనే వైద్య సేవలు మొదలవ్వడం, కిడ్నీకి సంబంధించినంత వరకు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందడం, అక్కడ ఈ డయాలసిస్ అది మొదలవ్వడం, దాంతో క్రమంగా మాకు ఈ ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు ఈ స్టాటిస్టిక్స్ చూడడంలో ఎలా తెలిసిందంటే ఈ శ్రీకాకుళం ఏరియా నుంచి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు అన్నది మా స్టాటిస్టిక్స్లో తెలిసింది. అంటే ఓపీ స్టాటిస్టిక్స్లో, ఇన్పేషెంట్ స్టాటిస్టిక్స్లో. అయితే 95 తర్వాత నుంచి ఏం చేసామంటే ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు కనుక ఆ ప్రాంతాల్లో ఒక హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఆ హెల్త్ క్యాంప్స్ ద్వారా అక్కడ ప్రజలకి లోకల్ వాళ్ళందరినీ కూడా క్యాంప్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా పరిష్కారాన్ని సూచించడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదా వాళ్ళకి కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉంటే వాళ్ళని కింగ్ జార్జ్ హాస్పిటల్కి రిఫర్ చేయడం, అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుండేది. డాక్టర్ గారు ఈ సమస్య బాగా ఎక్కువగా ఉన్నట్టుగా తెలిసిందనమాట. 95 లో ఐడెంటిఫై చేశారు, అది వెలుగులోకి వచ్చిందని చెప్తారు. 95 తర్వాత సిస్టమాటిక్ అనాలిసిస్ చేయడం జరిగిందనమాట. అదే డాక్టర్ గారు ఈ సమస్య గుర్తించడంలో కొంత వర్క్ చేయడం రెడీ. అదే ఇప్పుడు దీంట్లో అంతర్జాతీయ ప్రముఖుల్ని కూడా, వైద్య ప్రముఖుల్ని కూడా మీరు తీసుకొచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన దిగ్గజాలను కూడా మీరు పట్టుకొచ్చారు. వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తేసారు? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక దశ దాకా వెళ్ళి ఎందుకు ఆగిపోయింది? అదే అక్కడ ఉండే లోకల్ డాక్టర్స్ ఏమంటారంటే, డాక్టర్ శివాజీ కానీ మిగతా డాక్టర్స్ వాళ్ళు కేవలము ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కారణంగా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రముఖులు ముందుకు వెళ్ళలేకపోయారు. వాళ్లకు ఆ సమయంలో 1995లో ఒక 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించి ఉంటే ఈ ఒక R&D ఏర్పాటు చేసి అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక వింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్య మూలాలు కనుక్కునే వాళ్ళు ప్రభుత్వం ఆ సమయంలో చిత్తశుద్ధి చూపించలేకపోయింది అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. అంటే అది ఎలా ఉన్నా ఇప్పుడు ముందు సమస్య అసలు ఉందా లేదా అన్నది నిర్ధారించాలి మనం. ఓకే, అక్కడ సమస్య ఉందా లేదా అన్నది నిర్ధారించాలి. దాని గురించే ఎక్కువగా అంటే ఎపిడమిలాజికల్ స్టడీస్ ఎక్కువ చేసామన్నమాట. దీనికి మామూలుగా రొటీన్ బ్లడ్ టెస్టులు, రొటీన్ యూరిన్ టెస్టులు సరిపోతుంది కనుక ఆ ప్రాబ్లమే లేదు. మనకు కావాల్సినంత ఎక్స్పర్టైజ్ తప్ప ఈ ఏదైనా హార్వర్డ్ నుంచి వాళ్ళు వచ్చినా వాళ్ళ సలహాలు అవి తీసుకుంటూ ఆ ప్రాంతంలో అసలు కిడ్నీ వ్యాధులకు సంబంధించి ప్రజలు ఎక్కువ మంది బాధపడుతున్నారా, కిడ్నీ వ్యాధుల శాతం అక్కడ మిగతా ప్రాంతాల్లో కంటే ఎక్కువ ఉందా అన్నది నిర్ణయించడంలోనే మనకి కొన్ని సంవత్సరాలు పట్టిందనమాట. ఆ తర్వాత ఏ కారణం వల్ల ఈ కిడ్నీ వ్యాధులు వస్తాయి అన్నది నిర్ధారించడానికి మనకి చాలా టైం పడుతుంది. ఇది మీకు ఉదాహరణకి చెప్తాను. మన ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో ఇటువంటి ప్రాబ్లం ఉంది. ఉదాహరణకి శ్రీలంకలో ఈ ఇష్యూ ఉంది. అలాగే సౌత్ అమెరికాలోని నికరాగ్వాలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా చాలామంది వెళ్ళడం, అనేక సంస్థలు పరిశోధనలు చేయడం జరిగింది. కానీ ఇదమిత్తమని ఈ కారణాల వల్ల ఇది జరిగింది, ఈ కారణాల వల్ల వీళ్ళందరికీ కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి అన్న నిర్ణయం ఇంతవరకు అక్కడ కూడా జరగలేదు. ఇది కొంచెం కష్టతరమైన విషయం. ఎందుకంటే మనకి వాటర్ మీద ఒక స్టడీ చేయించారు, సిలికాన్ కలుస్తా ఉంది అక్కడ వాటర్లో అనేది ఒక రకమైన స్టడీలో బయటపడింది అని అంటారు. అయినా ఆ వాటర్లో సిలికాన్ ఉందా? నిజంగా ఆ సిలికాన్కి ఈ కిడ్నీ డిసీజ్ కింద లింక్ కనిపిస్తూ ఉందా? ఈ వాటర్లో సిలికాన్ ఎక్కువ ఉండడం అన్నది జరగచ్చు. కానీ వాటర్లో సిలికాన్ ఎక్కువ ఉండడం అన్నది జరగచ్చు. కానీ ఈ వాటర్లో ఉన్న సిలికాన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, సిలికాన్ వల్ల కిడ్నీ డిసీజ్ వచ్చింది అన్నది ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం అన్నది కొంచెం కష్టతరమైన విషయం అన్నమాట. అందుగురించి దాని గురించే ఏ రకంగా ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నదాని గురించి ఈ పరిశోధన కూడా జరుగుతుంది. అందువల్లనే మేము సజెస్ట్ చేసింది ఏంటంటే సిలికాన్ ఎక్కువగా ఉంది కనుక కొంతవరకు ప్యూరిఫైడ్ వాటర్ ఆ ప్రాంత ప్రజలకి మనం సప్లై చేయడం ద్వారా ఒకవేళ సిలికాన్ వల్లే ఈ కిడ్నీ వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టవచ్చు అన్న విషయం కూడా మేము చెప్పాం.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఏజెంట్ సిలికాన్ కానీ ఒక హెవీ మెటల్ కానీ మరో టాక్సిన్ లైక్ పెస్టిసైడ్ ఏదైనా కానీ అది కిడ్నీ వ్యాధిని ఆ ప్రాంతాల వాళ్ళు వాడే వాటర్లో కానీ ఫుడ్ మెటీరియల్లో కానీ ఎక్కువ ఉంది అని మనం నిర్ధారించినప్పటికీ కూడా అది కంట్రోల్ చేసినంత మాత్రాన్ని వెంటనే కిడ్నీ జబ్బులు తగ్గిపోవు అనమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కిడ్నీ జబ్బు ఈ పదార్థాల వల్ల వచ్చిన అది ప్రోగ్రెస్ అయ్యి అడ్వాన్స్ అయ్యి దానివల్ల వాళ్ళు బాధపడే పరిస్థితి రావడానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు జరుగుతుంది. అంచేత మేము చెప్పేది ఇప్పుడు ప్రజలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళందరికీ కూడా ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేస్తే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా అది ప్రోగ్రెస్ అవ్వకుండా డయాలసిస్ స్టేజ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్ రాకుండా అరికట్టడానికి మందులు ఇంకో డౌట్ ఏంటంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. డాక్టర్ గారు ఇప్పుడు ఉద్దానానికి ఏం కావాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకటి సమస్య మూలాల్లోకి వెళ్ళడం ఒకటి, రెండోది డయాలసిస్ యూనిట్ కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన సరైనదంటారా కాదంటారా? అంటే కొంతమంది ఏంటంటే అసలు డయాలసిస్ యూనిట్ అవసరం లేదు, అది పెట్టాల్సిన అవసరం లేదు, సమస్య మూలాల్లో కనుక్కుంటే చాలు అనేది ఒక రకమైన డిమాండ్ వినిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏంటంటే సమస్య మూలాల్ని కనుక్కుంటూనే డయాలసిస్ యూనిట్ పెట్టాలని చెప్పి ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మీరేం సూచిస్తారండి? ఇప్పుడు నేను మీకు చెప్పింది అదే, సమస్య మూలాలు కనుక్కోవడం చాలా ముఖ్యం. కానీ సమస్య మూలాలు కనుక్కోవడం చాలా ముఖ్యమైన విషయమే, అది కాదని ఎవరు అనరు. కానీ నేను చెప్పేది ఏమిటంటే సమస్య మూలాలు కనుక్కున్న ఈ సమస్య వల్ల అదే ఈ హెవీ మెటల్స్ వల్ల, సిలికాన్ వల్ల, పెస్టిసైడ్ వల్ల వ్యాధి వస్తుందని మనం నిర్ధారించినా కానీ ఈ వ్యాధి బారిన పడ్డవాళ్ళు అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళడానికి కొంత టైం పడుతుంది కనుక ఈ పీరియడ్లో వాళ్ళందరికీ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఆల్రెడీ వ్యాధితో బాధపడే వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళకి డయాలసిస్ ఫెసిలిటీ ఇవ్వడం ముఖ్యం. చేత రెండూ కూడా మనం అనుసంధానించి ఇంటిగ్రేట్ చేసి చేయాలి. ఒక పక్క నుంచి ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ మందులు ఇచ్చి వ్యాధి ప్రోగ్రెస్ అవ్వకుండా మనం చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. రెండవది ఇప్పుడు వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా డయాలసిస్ కానీ మరి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో అది మనం ఇవ్వాల్సి ఉంటుంది. మూడవది వ్యాధి మూలాలు కనుక్కున్నాం కనుక అటువంటి వ్యాధిని నివారించడానికి మనం ఏం చేయాలి, పూర్తిగా ఇరాడికేట్ చేయడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. ఈ మూడు కూడా సైమల్టేనియస్గా మొదలుపెట్టాలి, మూడు కూడా ఇంటిగ్రేట్ చేసి చేయాలి. కానీ ఏ ఒక్కదాని వల్ల కూడా మనకి పూర్తి ప్రయోజనం కలగదు. రైట్ డాక్టర్ గారు, మన విశాఖపట్నం స్టూడియోలో ఉద్దానం ఫౌండేషన్ నుంచి పెరియార్ సాయిరాజ్ గారు ఉన్నారు, కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అనుమానాలు ఏదో మీతో వ్యక్తం చేస్తారు, ఒకసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేయండి. సాయిరాజ్ గారు, మీరు. డాక్టర్ గారు, ఇప్పుడు డయాలసిస్ ప్రభుత్వం డయాలసిస్ యూనిట్లు అక్కడ పెడతామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే కేవలం 2 డయాలసిస్ యూనిట్లు సోంపేటలో, 2 డయాలసిస్ యూనిట్లు పలాసలో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత వేల మంది ఉన్నటువంటి ఈ సంఖ్యలో ఇంతమంది డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే ఈ 2 డయాలసిస్ యూనిట్లు సరిపోతాయి అంటారా? తర్వాత సరైనటువంటి నెఫ్రాలజిస్ట్ అక్కడ స్పెషలిస్టులు ఇంతవరకు ఒక స్పెషలిస్ట్ కూడా లేరు. సరైనటువంటి నెఫ్రాలజిస్ట్ని అపాయింట్ చేస్తే నెఫ్రాలజిస్ట్ వచ్చి పూర్తిగా అక్కడ ఉండి ఇవన్నీ ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అంటే నెఫ్రాలజిస్ట్ కొరత ఉందంటారా డాక్టర్ గారు? నెఫ్రాలజిస్ట్ కొరత అన్నది ఈ గత 10 సంవత్సరాలుగా చాలామంది నెఫ్రాలజిస్టులు వచ్చారు మన రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం కూడా మన రాష్ట్రంలోనే సుమారుగా 25 మంది నెఫ్రాలజిస్టులు కొత్త వాళ్ళు తయారవుతున్నారు. చేత నెఫ్రాలజిస్టుల కొరత లేకపోయినా వీళ్ళందరూ కూడా సిటీస్లో కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల మనకి పెరిఫరీస్లో అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్లో, మండల్స్లో కూడా వీళ్ళు ఉండే పరిస్థితి లేదు. అందువల్ల మనకి కొరత కనిపిస్తుంది. కానీ మొత్తం మీద నెఫ్రాలజిస్టుల సంఖ్య బాగానే ఉంది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా చాలామంది కొత్త నెఫ్రాలజిస్టులు వస్తున్నారు మన రాష్ట్రంలో. లేదా వీళ్ళందరినీ కూడా ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్, వీళ్ళందరికీ కూడా పల్లెటూళ్ళల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో కూడా వీళ్ళ సేవలు అందే పద్ధతిలో కనుక మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ డయాలసిస్ యూనిట్స్ అన్నవి 2తోటి మొదలుపెట్టిన క్రమక్రమంగా అందులో ఉన్న లోడ్ని బట్టి, వర్క్ లోడ్ని బట్టి, అది రన్ అవుతున్న పరిస్థితిని బట్టి నెమ్మదిగా మనం డయాలసిస్ యూనిట్స్ ఇంక్రీజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇదే అన్ని మన జిల్లా స్థాయిలోనూ మెడికల్ కాలేజెస్లో కూడా ఇదే జరిగింది. మొదట్లో 5-6 యూనిట్స్తో స్టార్ట్ చేసినా ఇప్పుడు ప్రతి చోట 20-25 యూనిట్స్ వరకు పెంచడం జరిగింది. దానివల్ల అనేక మంది ప్రజలు డయాలసిస్ మీద ఉండడం, వాళ్ళకి కిడ్నీ వ్యాధి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం జరుగుతుంది.
డాక్టర్ గారు ఇంకో విషయం చెప్పండి, అంటే ఇప్పుడు రీసెర్చ్ కోసము ప్రభుత్వం దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయా, లేకపోతే దానికి ఏదైనా బాగా 100 కోట్ల అవసరం ఉందంటారా? అంటే సుమారు ఎన్ని కోట్లతో ఆ రీసెర్చ్ వర్క్ దీనికి పూర్తి అంత చేయవచ్చు? అవసరం ఉండదండి. ఇది మామూలు రొటీన్గా మెడికల్ కాలేజ్ ద్వారా మనం చేయొచ్చు. వాళ్ళు ఉన్నారు, ఇంకా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపించింది కదా మనకు. చేతులు ఎత్తేయడం అనేం కాదు, నేను చెప్పాను కదా, ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఇదే ఉదాహరణ కూడా చెప్పాను మీకు. డాక్టర్ గారు కొంతమంది అలా పేషెంట్స్ కాదు, కూడా ఇది ఉన్నారు. మానేయడం కాదు, ఇది ఓకే ఓకే పేషెంట్స్ ఎవరైనా వాళ్ళ ఏదో అనుమానాలు, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడతారా మీరు ఎవరైనా? చెప్పమ్మా. సరే ఓకే డాక్టర్ గారు, ఇంకో విషయము మీరు చెప్తున్న ప్రకారం వచ్చిందంటే, అంటే రీసెర్చ్ వర్క్ సంబంధించి స్టార్ట్ చేస్తే ఒక 5-6 ఏళ్లలో సమస్య మూలాలను కనుక్కునే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తుంది కదా? తప్పకుండా ఉందండి, ఉంది ఉంది. ఆ రీసెర్చ్ వర్క్లో ఏ స్థాయి వారు పాల్గొనాలనే విషయం సమస్య. మీరు చెప్తున్న ప్రకారం వచ్చిందంటే ఏదో మెడికల్ కాలేజ్ సంబంధించిన నిపుణులు పాల్గొంటే లోకల్గా ఉండే వాళ్ళు సరిపోతుంది అంటారు, కానీ వీళ్ళు కాకుండా విదేశీ నుంచి ప్రముఖులు తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది అంటారా? తప్పకుండా వాళ్ళ ఎక్స్పర్టైజ్ తీసుకోవడం వల్ల మనకి బాగుంటుంది. అదే దీనికి సంబంధించిన ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలని చెప్పి, అంటే గతంలో మీరు మన కేజీహెచ్లో ఉన్నప్పుడు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పి ఆ పేషెంట్స్ చెప్తున్నారు. నేను వెళ్ళి ఉద్దానంలో ఉండే ఆ 7 మండలాలు, మైదానంలో ఉండే 2 మండలాలు వెళ్ళినప్పుడు అందరూ చాలామంది మీ పేరు చెప్పారు, మీరు చాలా కృషి చేశారు ఈ సమస్య పరిష్కారం కనుక్కోవడానికి అని చెప్పి. అంటే ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు మీరు. అంటే మీలాంటి వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఈ సమస్య మూలాలు కనుక్కోవడానికి లేకపోతే రీసెర్చ్ వర్క్ని మీరు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటారా? తప్పకుండా మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ అవేర్నెస్ పెరిగింది కనుక మనం కొంచెం చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు ఈ అవేర్నెస్ అది బాగా పెరిగింది ప్రజల్లో, ప్రభుత్వంలో కూడా వచ్చింది కనుక ఇంకా కొంచెం ఫాస్ట్గా ఈ వర్క్ని ప్రోగ్రెస్ చేయడం. నేను చెప్పాను కదా, రెండూ చేయాలి. ఒకటి రీసెర్చ్ చేసి ఆ మూలాలు కనుక్కోవడం ఎంత ముఖ్యమో, ఇప్పుడున్న డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం, ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ డిటెక్ట్ చేసి అది అడ్వాన్స్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేయడం, ఈ 3 పద్ధతులు మనం ఇంటిగ్రేట్ చేసి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది మిగతా దేశాలలో ఉన్న నిపుణులు వాళ్ళ సహాయం సహకారం మనకు ఎంతో అవసరం. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇంకొక 2-3 చోట్ల కూడా ఈ ప్రాబ్లం ఉంది. నికరాగువాలోను, శ్రీలంకలోను. శ్రీలంకలో అనురాధపుర అనే చోట కూడా ఇదే ప్రాబ్లంతో చాలామంది ప్రజలు, అది కూడా కోస్టల్ ఏరియా. సో దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి కనుక మనం చూసి ఏ రకంగా వీళ్ళందరికీ అక్కడ అవుతుంది రీసెర్చ్ వర్క్, ఏ రకమైన ఇది టాక్సిన్స్ ఉండడం వల్ల ఆ ప్రజలకి ఈ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ కూడా మనం కొరిలేట్ చేసి చేయడం వల్ల తొందరగా మన ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు శ్రీలంక ఇష్యూ వచ్చారు. శ్రీలంక సమస్యకు ప్లస్ ఉద్దాన సమస్య కొంచెం సిమిలారిటీ కనిపిస్తుంది. అది కోస్తా ఏరియాలో ఉంది, ఇది కూడా కోస్తా ఏరియాలో ఉంది. బట్ శ్రీలంకలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ప్రపంచంలో ఉండే ఎన్జిఓస్ని కూడా అక్కడ పిలుపునిచ్చి తీసుకుని వచ్చి అక్కడ ఎన్జిఓస్ కృషి చాలా ఎక్కువ ఉంది. అక్కడ శ్రీలంక ప్రభుత్వం కూడా సహకరించింది. ఆ సమస్య మూలాలకు పూర్తి స్థాయి కానీ కొంతవరకు వెళ్ళగలిగారు. కానీ ఇక్కడ ఎన్జిఓస్ ఎక్కువ మంది స్థాయిలో అక్కడ అది కనీసం ఆ సమస్య సీరియస్నెస్ కూడా గుర్తించలేకపోతున్నారు అన్నది ఇక్కడ ఒక రకమైన బాధ ఉంది. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్ పెరగడం వల్ల ఇప్పుడు యాక్టివేట్ చేసి మనం చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు, ఇంకో చివరి ప్రశ్న, మరి కొద్దిసేపటి మీరు నెఫ్రాలజిస్ట్తో సమావేశం కాబోతున్నారు. ఏదైనా ఉదాహరణ సంబంధించిన రిలేటెడ్ ఉందా, లేకపోతే మామూలు సమావేశం అంటారా? ఇది మామూలు సమావేశం. ఆంధ్రప్రదేశ్లో నెఫ్రాలజీ సొసైటీ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఇది మనం మీటింగ్ పెట్టడం జరిగిందనమాట. రైట్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో నెఫ్రాలజీ సొసైటీ అంటే మన ఓకే డాక్టర్ గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇంత బిజీలో కూడా మరి ఈ సమయంలో ఇవ్వడం అనేది ఒక విషయం. ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్న ప్రకారం అయితే థ్యాంక్ యూ జాఫర్. థ్యాంక్ యూ అండి. చెప్తున్న ప్రకారం అంటే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి ఒక సీరియస్ ఎఫర్ట్ స్టార్ట్ చేస్తే ఒక 5-6 ఏళ్లలో కనుక్కోవచ్చు. దానికి విదేశీ ప్రముఖులు రావాల్సిన అవసరం లేదు, లోకల్ డాక్టర్స్ కూడా ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఎందుకు ప్రభుత్వాలు
అంటే ఎవరో ఒకరు వచ్చి ప్రశ్నిస్తే తప్ప ముద్దు నిద్ర వీడే పరిస్థితి లేదంటారా? ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. చనిపోతున్నారు గోవింద్ రెడ్డి గారు ఇక్కడ. లేదు సార్, లేదు సార్. సంవత్సరానికి 1000 మంది, 10 ఏళ్లలో 10,000 మంది చనిపోతున్నారు. నికరంగా ప్రతి నెల 100 మంది చనిపోతున్నారు ఉద్దానంలో. అటు ఉద్దానం అంటే 7 మండలాల్లో 100 మంది నెలకి చనిపోతున్నారు. చనిపోతున్న మాట వాస్తవం. మేము ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఉన్న వాస్తవం. దాని ఎందువల్ల వస్తున్నదో మూలాలు కనుక్కోలేకపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మంచినీరు అనేది పథకాన్ని ప్రవేశపెట్టి నందమూరి తారక రామారావు గారు బోర్లు కానీ గ్రామాల్లో మంచినీటి పథకాలు ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఉద్దాన ప్రాంతానికి మహేంద్ర నది తనలో కానీ బాబుదా నదిలో కానీ వంశధారలో కానీ ఎర్రనాయుడు గారి నాయకత్వంలో ఈ గ్రామాలన్నిటికీ మంచి 2.5 ఏళ్లలో ప్రభుత్వం ఉద్దానంలో ఏం ఎఫర్ట్స్ పెట్టిందో నా దగ్గర మొత్తం ఇది ఉంది. అది చర్చించాము. ట్రూత్ ఇస్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. కొన్ని నిజాలు నమ్మలేం, బాధ కలుగుతుంది. ఇది అబద్ధాలు అయితే బాగున్నా అనిపిస్తుంది. అలాంటి నిజాల్లో ఒక నిజం ఉద్దానం సంబంధించిన కిడ్నీ విషాదం. ఇక్కడ మనం ఏ తలుపు తట్టినా ఏ గడపను చూసినా కూడా ఇటువంటి కన్నీళ్ళే మనకు దర్శనం ఇస్తాయి. కొంతమంది బాధితులు కూడా మన విశాఖపట్నం స్టూడియోలో ఉన్నారు. మనకు ముందు ఉన్న ఈ అబ్బాయి మనోజ్, తనకి తల్లి కూడా కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ చనిపోవడం జరిగింది. తండ్రి పత్తా లేకుండా పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఫన్, అతను అనాథ లాంటి అబ్బాయి ఈ మనోజ్. ఇతను కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. నీకేంటమ్మా, నువ్వు కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నావా? మీ అమ్మ కూడా ఇదే సమస్య బాధపడిందా? చనిపోతే మేము అనాథలు అయిపోయాము. మాకు తిండి దొరకక అందరూ ఎవరో ఏడుతుంటే మేము తింటున్నాము. మాకు చాలా బాధ ఉంది. మా నాన్న లేరు, మా అమ్మ లేరు. మాకు చాలా కష్టాలు ఉన్నాయి. అంటే మనోజ్ పరిస్థితి ఏంటంటే తల్లి కిడ్నీ సమస్యతో ఆమె చనిపోవడం జరిగింది. తండ్రి కూడా ఇదే సమస్య, అతను కనిపించకుండా పోయాడు. ఇప్పుడు ఇతని ఆదన పాలన చూసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈ తరహా మనోజ్లు ఉద్దానంలోనే 7 మండలాల్లో, మైదానంలో ఉండే ఎఫెక్ట్ అయిన 2 మండలాలు, 9 మండలాల్లో చాలామంది కనిపిస్తారు. వీళ్ళ గురించి ఇప్పుడు దాకా ఎవరు ప్రశ్నించలేదు, వీళ్ళకి ఆదరించింది లేదు. గోవింద్ రెడ్డి అంటున్నారు 2 years నుంచి మనం చేస్తూనే ఉన్నామని చెప్పి. ఇలాంటి పిల్లలు కనిపిస్తున్నారో లేదో తెలీదు. అండ్ నాట్ ఓన్లీ ఒక గోవింద్ రెడ్డి టీడీపీని మనం నిందించడం కాదు. గతంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ హయాంలో కూడా దీన్ని పట్టించుకోలేదు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ సమస్య వెలుగులోకి వచ్చినా కూడా ఇలాంటి పరిష్కారం నోచుకోలేదు అని చెప్పి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాం. నీకు ఇప్పుడు తిండి గింత అంటే ఎలాగా? ఎవరో వడ్డిస్తుంటే వాళ్ళు పిలుస్తుంటే తింటున్నాం. ఇక్కడ మీ ఊర్లోనేనా? వాళ్ళే పెడతారు. ఉద్దానం ఫౌండేషన్ నుంచి ఇలాంటి వాళ్ళ కోసం ఇలా ఎంతమంది ఉన్నారని ఐడెంటిఫై చేశారండి? మేము సుమారు ఉద్దానం ఫౌండేషన్ నుంచి సుమారు ఇటువంటి వాళ్ళని ఒక 100 మంది వరకు ఐడెంటిఫై చేశామండి. ఇందులో సుమారు మేము చాలామంది వరకు కొంత దత్తత తీసుకొని కొంతమందిని చదివించడం, కొంతమందికి ఈ ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ కల్పించడం కానీ ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చాలా వరకు చేపట్టడం జరిగింది. ఇక ఇది కాక కిడ్నీ పేషెంట్స్కి లాస్ట్ 5 yearsలో నా హోల్ ఎమ్మెల్యే శాలరీ మంత్లీ 1 lakh వచ్చినటువంటి శాలరీ కిడ్నీ పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి, క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే నిరుపేదలో కనీసం డయాలసిస్ చేయించుకోలేని, డబ్బులు కూడా వెళ్ళడానికి డబ్బులు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున డైరెక్ట్గా నా శాలరీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ఎవ్రీ మంత్లీ 1 lakh చొప్పున 5 years ఎవ్రీ మంత్ వాళ్ళకి నేను అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నాను. శేషగిరి గారు చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కారం అయింది. ఇవన్నీ ఈ డిమాండ్ పరిష్కారం ఇవన్నీ మీ సమస్య పరిష్కారం లాగే కనిపిస్తూ ఉన్నాయా, లేకపోతే మీ డిమాండ్స్ రిఫ్లెక్ట్ కాని అంశాలు ఉన్నాయా అందులో? సమస్య అయితే పూర్తి పరిష్కారం కాలేదు సార్. అంటే మీరేం కోరుకుంటున్నారు? మేము కోరుకున్నది ఈ ఫైల్ చూస్తే నేను 2009 నుండి చూడండి, మీరే ఒకసారి చూడండి. 2009 నుండి ఈ డిసిజన్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో ఏం చేశానో, ఈరోజు నలుగురు పెట్టవలసిన చెయ్యి 10 మంది చెయ్యి చాపుకొని పరిస్థితి వచ్చింది. మందులు కొనాలంటే ఈరోజు నెలకు 10,000 అవుతాయో 15,000, ఏ రోజుకి ఏ సమస్య వస్తుందో నాకు తెలియదు. 15,000 నెలకి
చెప్పలేం, 15,000 అవ్వచ్చు, 10,000 ఆ పైన దాటొచ్చు. మీరు ఏం పని చేసేవాళ్ళు ఇంతకుముందు? నేను వ్యవసాయం చేసుకునేవాడిని. ఎంత సంపాదిస్తారు నెలకి? నెలకి ఇప్పుడు నేను ఇప్పుడైతే మరి ఏం లేదండి, పైలో ఆధారపడవలసింది. ఇప్పటికే వాల్యూ అయిన భూమి 2 ఎకరాలంతా నేను అమ్మేసుకున్నాను. ఇవి రోజుకి 3 వాడాలి సార్, ఇవి రోజుకి 2 వాడాలి. అంటే మన శేషికి చెప్తున్న ప్రకారం వచ్చి అతను వ్యవసాయ కూలి నెలకి ఏదో అంత ఇంత సంపాదించుకునేవాడు, 4,000, 5,000, 6,000, 7,000 సొంత ఊర్లో ఉండి ఇప్పుడు నెలకి అతనికి 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అతను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకున్నాడు కదా? అవును సార్, చేసుకున్నాడు. అంటే ఇప్పుడు అతనికి ఉపాధి లేదు, ఉపాధి వేరే పని చేయడానికి అతను బాడీ సహకరించదు. అతని పరిస్థితి ఏంటి అంటే చాలామంది కిడ్నీ సమస్య మూలాల్లోకి వెళ్ళాలని ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఎగ్జిస్టింగ్ ఎవరైతే కిడ్నీ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి సహాయం అనిపిస్తూ ఉంది. అంటే ఈ తరహా ఉపాధి కోల్పోయిన వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఇతను వేరే పని చేయడానికి ఏమాత్రం అతని బాడీలో ఉండే శక్తి ఇది సహకరించదు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటనేది చాలా మంది డిమాండ్. మీరేమంటారండి? మీ సమస్య ఏంటి? నా సమస్య క్రియాటిన్ 7 పాయింట్లు అయిపోయింది. 7 పాయింట్లు అయితే డయాలసిస్కి వెళ్ళమని డాక్టర్ గారు చెప్పారు. డయాలసిస్కి వెళ్ళడానికి అంటే క్రియేటిన్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా పనిచేస్తుందని చెప్పి రక్త శాంపిల్స్ తీసుకొని దాంట్లో క్రియేటిన్ లెవెల్ ఎలా ఉందో చూస్తారనమాట. సహజంగా ఆరోగ్యకరంగా బాడీ ఉంటే ఒక 1.5 దాకా క్రియేటిన్ పర్వాలేదు, బాగుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది అన్నారు. అంటే 7 వచ్చింది కాబట్టి డయాలసిస్కి వెళ్ళమని డాక్టర్ సూచించారు. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నాకు డబ్బులు సరిపోవడం లేదు. ఇప్పటికే నెలకు 10,000 రూపాయలు పైన ఖర్చు అయిపోతుంది. డయాలసిస్కి వెళ్ళాలంటే నాకు ఇంకో మనిషి తోడు ఉండాలి. శ్రీకాకుళము, విశాఖపట్నము రావాలి, ఒక రోజంతా ఉండాలి. నాకు డబ్బులు సర్దుబాటు చేసుకోలేక నేను డయాలసిస్కి రాలేదు. చూసారా? ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఉద్దానంలో 7 మండలాలు ఉన్నాయి, పక్కన మైదానం ప్రాంతం కూడా ఎఫెక్ట్ అయింది. 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లో డయాలసిస్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి అంటారు చెప్పండి? డయాలసిస్ యూనిట్లు టెక్కలి ఉద్దానం కింద వస్తుందా? మరి ప్రస్తుతం డయాలసిస్ యూనిట్ పెట్టాలంటే టెక్కలి ఉద్దానం కింద రాకపోయినా నీరెస్ట్ అవుతుంది కదా, 60-70 కిలోమీటర్లు నీరెస్ట్ అవుతుంది. ఎందుకండి 9 మండలాలు ఎందుకు పెట్టలేకపోయారు? అక్కడ సోంపేటలో కొంతమంది దాతలు అక్కడ ఇస్తే ఏది డయాలసిస్ యూనిట్లు కేవలం రాజకీయాల కారణంగా అది ఓపెన్ కాకుండా ఆగిపోయింది. లేదు సార్, అది ప్రభుత్వం పెట్టదు, అమ్మ పెట్టనివ్వదు. ఇప్పుడు అది తప్పుడు ఆరోపణలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు బాగోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు గోవింద్ రెడ్డి గారు సోంపేటలో డయాలసిస్ యూనిట్ ఉద్దాన ఫౌండేషన్ ఇస్తే ఎందుకు ఓపెన్ కాలేదు? అది డయాలసిస్ యూనిట్ ఇచ్చి డయాలసిస్ యూనిట్ ఒకటి కాదు ఇంకొక డయాలసిస్ యూనిట్ కూడా ఇస్తామని మేము సిద్ధమయ్యి బ్లడ్ బ్యాంక్ అవసరం అయితే రెడ్ క్రాస్ వాళ్ళతో మాట్లాడి బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ చేయించి సౌరవ్ కలెక్టర్ అక్కడ ఒక నెఫ్రాలజిస్ట్ని కూడా వీక్లీ ట్వైస్ వచ్చినట్టు చేసి లోకల్ డాక్టర్ని ట్రైనింగ్కి పంపిస్తే లోకల్ డాక్టర్ కూడా లీవ్ పెట్టేసి పారిపోయి, అంటే టోటల్ గా దాని డయాలసిస్ ప్రభుత్వం డయాలసిస్ స్టార్ట్ చేయకుండా టోటల్ గా 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు డయాలసిస్ స్టార్ట్ చేయలేదు. గోవింద్ రెడ్డి గారు, మీరు అక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మీరు అంటే స్థానిక రాజకీయాలు కూడా పేషెంట్లకు ఇబ్బందికరంగా మారుతున్నాయి, పేషెంట్ అందాల్సిన సహాయం కూడా అందడం లేదనేది ఇక్కడ ఆరోపణ. లేదు సార్, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడితే ఈ సమస్య మళ్ళీ మారిపోద్ది కాబట్టి ఇది అందరమే సామాజిక దృక్పథంతో సామాజిక సమస్యగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, TV9 ముఖ్యంగా ఈ సమస్యను వెలుగులో తీసుకొచ్చి మానవతా దృక్పథంతో ఇంత వాల్యుబుల్ టైంని కేటాయించి పబ్లిక్లో ఒక టాక్ తీసుకొచ్చిన TV9కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఈరోజు ప్రజలతో ఎన్నుకున్న మా ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఈ సమస్య మీద సీరియస్గానే ఉన్నారు. అనేక సందర్భాల్లో మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఈ సందర్భంలో మీరు ముఖాముఖి పెట్టి ఆరోగ్య మంత్రి గారితో డిస్కషన్ పెట్టినప్పుడు ఈరోజు ఒక సెలబ్రిటీ అయిన పవన్ కళ్యాణ్ గారు రావడం ద్వారా ఇది ఇంకొక డిబేట్ ఎక్కువగా జరిగింది. ఈ జరగడంలో తప్పని అంటలేదు. ఈ సూచనలు మేము స్వాగతిస్తూనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రపంచ స్థాయి నిపుణులు తీసుకొస్తాం, అలాగే ఈరోజు ఉద్దానంలో ఉన్న కిడ్నీ బాధితులందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాం అని చెప్పారు. ఆ రకమైన ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకోవడంలో మొదలుపెట్టారు. చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పింది అసలు అక్కడ డయాలసిస్ పదమే ఎత్తకండి, డయాలసిస్ గురించి మాట్లాడకండి, రీసెర్చ్ మొదలు పెట్టండి, రీసెర్చ్ చేయండి అని చెప్పారు. ఇవాళ రీసెర్చ్ మొదలు పెడితే ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఈ లోపల కిడ్నీ పేషెంట్లు, ఈ డయాలసిస్ పేషెంట్ కొన్ని వేల సంఖ్యలోనే మారుతారు.
మరి వాళ్ళున్న పరిస్థితుల్లోని ప్రభుత్వం చూస్తే 2 కిడ్నీ డయాలసిస్ యూనిట్లు అక్కడ శాంక్షన్ చేసి ఏదో పెద్ద గొప్ప చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటే ఇందులో దీని యొక్క అంతరార్థం ఏంటి? రాజకీయాలు కాదు, ప్రభుత్వం చేసేది చిత్తశుద్ధి చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు సగం సగం కార్యక్రమాలు మేము చేసాము, కిడ్నీ చేసామని ఎలా చెప్తారు? ఈ వ్యాధి మీద రీసెర్చ్ చేసి 14-15 సంవత్సరాలు కూడా అంటే న్యాయం చేద్దాం లేకపోతే కేవలం ఓన్లీ నామాత్రంగా ఎందుకు చేపడుతున్నారని చెప్పి నేను ప్రభుత్వం కంటితుడుపు చర్యలు కాదండి. రూపాయలు అయ్యా పెన్షన్ 1000 రూపాయల నుంచి 1500 అన్నారు. ఒక కిడ్నీ పేషెంట్ కి మందుల ఖర్చులు సుమారు నెలకు 10,000 అవుతున్నాయి. అక్కడ నుంచి డయాలసిస్ వచ్చి వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలంటే నెలకు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 నుంచి 1,500 రూపాయలు పెన్షన్ ఏ మూలకు సరిపోతుందని చెప్పి దేనికోసం అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుందండి. ప్రభుత్వం మనం చెప్పినట్టు పెన్షన్స్ ఎవరండి? పెన్షన్స్ అనేవి నామ్స్ ప్రకారం ఎవరి వ్యాధిగ్రస్తతను బట్టి అది వికలాంగులకు ఎలాంటి ఇస్తారో అంతే ఇస్తామని చెప్తున్నారు. ఒక్కొక్కరికి 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలాంటి సమస్య? ఈ ఖర్చుని నుంచి దూరంగా ఉండడానికే సమస్య ఏదైతే ఉందో దాని మూలాలు కనుక్కోవడానికి ఒకటి గోవింద్ రెడ్డి గారు, సమస్య మూలాలు కనుక్కోవడం అనేది ఒక ఎఫర్ట్. ఇప్పుడు పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ డేట్ ఆఫ్ డెత్ మాత్రం తెలుసు. అవును సార్, వాళ్ళ కోసం ఏం చేస్తున్నారని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏదైతే ఉన్నాయో ఏవైతే ఈ ప్రభుత్వం చెప్పిందో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది. నిన్న కాక మొన్న జన్మభూమిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు మొబైల్ సంచార కేంద్రాలు పెడతామని చెప్పారు, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు, నెక్స్ట్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పాసులు ఇస్తామని చెప్పారు, నెక్స్ట్ ఏమో వీళ్ళకి పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. మరి ఇంకెందుకన్నా ప్రభుత్వం ఏం చేస్తారు? ప్రభుత్వం ఒక మాట వాస్తవం అండి, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ గత 10 సంవత్సరాలు ఎవరున్నారండి పాలకులు? కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోలేదా అని నేను అన్నది. ఒక రాజకీయ పార్టీలు మాట్లాడారు. నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు, అచ్చెన్నాయుడు కంటే కూడా చంద్రబాబు నాయుడుగా ఎక్కువ సమస్యను అర్థం చేసుకున్నారని చెప్పి, మీ లోకల్ మంత్రి, మీ జిల్లా మంత్రి ఈ సమస్యని పట్టించుకోవట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ యొక్క ఆరోపణ. లేదు ఆయన మళ్ళీ ఈవేళ ట్విట్టర్ లో థ్యాంక్స్ కూడా చెప్పారు. నేనేమంటానంటే ఎవరైతే ట్విట్టర్ లో థ్యాంక్స్ చెప్పింది చంద్రబాబు నాయుడుకి, అచ్చెన్నాయుడు గారికి కూడా థ్యాంక్స్ చెప్పారు. నేనేమంటున్నానంటే ఎవరైతే మేము ఈ ఉద్దాన ప్రాంతంలో ఇచ్చాపురం నియోజకవర్గానికి, పలాస నియోజకవర్గం అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన ప్రజలండి. ఒక మాట అలాగే ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు అక్కడ. 2.5 ఏళ్ళు అక్కడికి టీవీ నైన్ వచ్చేంత వరకు, పవన్ కళ్యాణ్ వచ్చేంత వరకు ఎన్నిసార్లు మీ ప్రజాప్రతినిధులు ఈ సమస్య పరిష్కారానికి సిన్సియర్ గా పనిచేశారు? మీరు నిజం చెప్పండి గోవింద్ రెడ్డి. అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు ఇద్దరు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు, అశోక్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి దీంతో పాటు వజ్రపు గుత్తూరు మన వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దీంతో పాటు ఉద్దానం కిడ్నీ సమస్యలతో పాటు ఉద్దానం కిడ్నీ సమస్యలతో పాటు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులు 50 సముద్ర వేటకెళ్లి సముద్ర జలాలతోటి కళ్ళై పాడైపోయి వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఆయుష్ ప్రమాణాలు తగ్గిపోతున్నాయని చెప్పి పెన్షన్ 50 సంవత్సరాలకు ఇవ్వాలని చెప్తే దాన్ని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యని సీఎం గారు చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రశ్నిస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు, రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు అంటున్నారు. మరి అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అడుగుతూనే ఉండి గత 3 సంవత్సరాలుగా కాలయాపన చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న సంగతి తెలిసి కూడా, ఇదే కారణం మీద వస్తున్నారన్న సంగతి 2 నెలలుగా తెలిసి కూడా ఆయన ప్రోగ్రామ్ ఒకసారి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ పెట్టడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన వస్తున్న విషయం తెలిసి కూడా దీనికి ముందే ఎందుకు ఈ ప్రకటన చేయలేదు? ఆయన వచ్చిన తర్వాత, ఆయన అడిగిన తర్వాత ఈ ప్రకటన చేయడం. ఒకసారి మీ ఆరోపణ ప్రచారం కొంచెం పక్కన పెట్టి ఒకసారి మళ్ళీ పేషెంట్ దగ్గరికి వెళ్తాం. ఇంకా మీకు ఏం కావాలని కోరుకుంటున్నారండి? మాకు న్యాయమైన మందులు మా డాక్టర్ సలహా మేరకు ప్రభుత్వం ఇప్పించాలి, మాకు ఉపాధి కల్పించాలి, మాకు అన్ని రకాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాజకీయం, అందరి బాధ్యత దీని మీద ఉంది. అంటే ఇప్పుడు ఇతను శశిగా చెప్తున్న ప్రకారం వచ్చి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది మెడిసిన్ కోసము. ఇప్పుడు జనరిక్ లో రిజల్ట్ ఉంటుందండి జనరిక్ మెడిసిన్ వాళ్ళలో చెప్పి, ఎందుకు జనరిక్ మెడిసిన్స్ ఇలాంటి అంటే విరివిగా ఆ సెంటర్స్ లో పెట్టే ఒక్క జనరిక్ షాప్ కూడా లేదు అక్కడ. ముఖ్యంగా జనరిక్ మెడిసిన్ కానీ వస్తే డెఫినెట్ గా దాని వల్ల అడ్వాంటేజ్ ఉంటుందండి. అది ప్రభుత్వం ఇంతవరకు అదొక్కటి సరిపోదు. ముఖ్యంగా మెడిసిన్స్ ఫ్రీగా సప్లై చేయాలి. వాళ్ళకి పెన్షన్ ఏదైతే 1000-1500 అంటున్నారు, ఆ సుమారు 5,000 రూపాయలు అయినా సరే ఒక పేషెంట్ కల్పిస్తే తప్ప దానివల్ల లేకపోతే ప్రయోజనం లేదు. నాకు సాయిరాజ్ గారు మీరు చెప్పండి, 2013 మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, 2013లో డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది.
ఉద్దానం సమస్య ఇది, పరిష్కారం ఇది చేయాలని చెప్పి మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదు ఆ సమస్య పరిష్కారానికి? మీరు చెబితే నమ్మరు. నేను ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు సుమారు ఇదే రవిరాజు గారితో సహా ప్రతి ఒక్కరికి కూడా నేను సుమారు దగ్గర ఒక 50 నుంచి 100 సార్లు వెళ్ళి ప్రతి రిప్రజెంటేషన్లోని కలెక్టర్ కాడి నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఉద్దానం సమస్య ఇది అని చెప్తే ఎవరూ పట్టించుకోకపోతే నా సొంత ఫౌండేషన్ ద్వారా నేనే ఆఖరికి ముందుకు వచ్చి 10 లక్షలు పెట్టి డయాలసిస్ యూనిట్ ఖర్చు పెట్టి నేను అక్కడ పెడితే అది కూడా మొదలు పెట్టిన అంటే ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఆ రోజు నాకెక్కడ అడ్వాంటేజ్ వస్తుందో అని భయంతోనే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష రూలింగ్ పార్టీ కానీ ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా పట్టించుకొని పాపానికి పోలేదు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలో ఉండింది ఆ సమయంలో, నేను మీరు అధికార పార్టీ శాసనసభ్యుడు అయి ఉండి కూడా నేను అధికార పార్టీ నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఆ రోజు నేను అధికార పార్టీలో లేను. మళ్ళీ పార్టీ మారారు. నేను ఆ రోజు ప్రతిపక్షంలో ముఖ్యమంత్రికి అత్యంత ఆ తర్వాత పార్టీ మారిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి కూడా పలుమార్లు ఇప్పటికీ కూడా ప్రతి రిప్రజెంటేషన్ లో కిడ్నీ సమస్య ఇది, ప్రతి రిప్రజెంటేషన్ లో కలెక్టర్కి ఇచ్చిన కాడి నుంచి హెల్త్ మినిస్టర్ వరకు కిడ్నీ సమస్య ఇది అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాడు గత 3 సంవత్సరాల నుంచి. అంటే సాయిరాజ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు మీ నియోజకవర్గంలో. 2013లో డిఎం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ యాక్షన్ ప్లాన్ ఇచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారానికి ఇది యాక్షన్ ప్లాన్ అసలు నేను అధికారంలో లేను, నేను అధికార పార్టీ నుంచి లేను. ఆ రోజు నేను ప్రతిపక్షం నుంచి ఉన్నాను. ఏ పక్షం నుంచి ఉన్నా ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో సమస్యల మీద మీరు రిజైన్ చేస్తే బాగుంది. మీరు ముడుపులకు ఆశించి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతే మీరు నిజంగా ఉద్దాన సమస్య మీద డిస్కస్ చేస్తుంటే ఉద్దాన సమస్య మీద మీరు రిజైన్ చేయాలి. ఉద్దాన సమస్య మీద మీరు రిజైన్ చేయాలి. మీరు ఎందుకు రిజైన్ చేశారు? మీరు ఎందుకు అవన్నీ వద్దండి. ఏమైతే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కంటి తుడుపు చర్యలు కాదు, పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఈ రాష్ట్ర మంత్రి గాని, ఈ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు గాని, ఈ ఉద్దానం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మీలోకేమో విశాఖపట్నంలో లేరండి ఉద్దాన ప్రాంతం ఎమ్మెల్యేలు, ఉద్దాన ప్రాంతంలో ఉంటారు. ఉద్దాన ప్రాంతంలో ఏ కిడ్నీలు అయితే వస్తున్నాయో అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు మా ఎమ్మెల్యే, అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు, అదే ప్రాంతం గాలి పీలుస్తున్నాడు, అదే ప్రాంతం అన్నం తింటున్నాడు, అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు మా ఎమ్మెల్యే. ఎవరు పారిపోలేదండి. కిడ్నీ సమస్యల మీద మా ఎమ్మెల్యేలు పారిపోలేదు, మా ప్రభుత్వం పారిపోలేదు. మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రజల మధ్య ఉంది, నిరంతరం ప్రజల మధ్యకి వెళ్తుంది. ప్రభుత్వం ఎందుకు పెట్టట్లేదు అంటున్నాను. లేదు సార్, రాజకీయ ఆరోపణలు చేయడం తప్పు. ఒక్క ఆరోపణకి ఇంకో ఆరోపణ పరిష్కారం కాదు. ఇక్కడ సమస్య సజీవంగా కనిపిస్తా ఉంది. ఇక మీరు రాజకీయంగా మళ్ళీ ఆరోపణ చేస్తే జాఫర్ గారు మేము ఒకటే మాట్లాడుతున్నాం. రాజకీయాలు ఆయన మాట్లాడడం మానేమని మేము మాట్లాడడం మానేస్తాం. నేనేమంటానంటే ఈ ఉద్యానంలో కిడ్నీ సమస్య అయితే సాయిరాజ్ గారు, గోవింద్ రెడ్డి గారు అని చెప్పడం ఏంటంటే, నేను వ్యక్తిగత స్థాయిలోనే నేను ఉద్దానం ఫౌండేషన్ నుంచి ఇంత సహాయం చేస్తున్నాము, ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు ఉన్నప్పుడు ఎందుకు విరివిగా ఖర్చు పెట్టలేదు, సమస్య పరిష్కారం చేసుకోలేదని ప్రశ్న. రైట్, ఒకటి ప్రశ్న అయితే బాధితుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నమాట వాస్తవం. ఏదైనా ఈ ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి, ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్, ఆయన ఒక కేస్ స్టడీ తీసుకుంటే ఆయన ఏ పని చేయడానికి ఆయన ఆరోగ్యం సహకరించదు, ఆయనకు 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ సమస్య పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఇతనికి ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన ప్రభుత్వ అధికారులు ఈ రకంగా వీళ్ళని ఈ రకమైన నివేదిక ఇచ్చి ఈ ప్రభుత్వం ఇది చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఏ స్వచ్ఛంద సంస్థ అయినా ఏదైనా నిర్దిష్టమైన రిపోర్ట్ ఇచ్చిందండి? ఒక ప్రభుత్వ అధికారులు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది, ఏం చేస్తుందండి? అంటే మేమేమంటున్నాం అంటే ఏ సమస్య అయితే ఉందో నేను క్లోజ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో మళ్ళా ఈ డిస్కషన్లో ఈ ఆరోపణ ప్రత్యారోపణ కాదు, ఈ సమస్య పరిష్కారానికి ఏంటి? ఇప్పుడు ఇతను చెప్పాడు, నన్ను నాది క్రియేటిన్ లెవెల్ 7.88 దాకా వచ్చింది, నన్ను డయాలసిస్కి వెళ్ళమన్నారు, నాకు డబ్బులు లేవు డయాలసిస్ చేసుకోవడానికి, నా దగ్గర డబ్బులు లేవు, నేను తీసుకుని వెళ్ళడానికి ఒక మనిషిని కావాలా, ఆ మనిషిని కూడా భరించే స్థాయిలో నేను లేదని చెప్పి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పండి? ఇంతగా రవిరాజు గారు మాట చెప్పారు, ఏదైనా ప్రభుత్వం చేయడానికి
ఏదైతే ముందుకు వచ్చిందో ఆ ప్రకారం ముందుకెళ్ళి దాన్ని కనుక్కుంటూనే వీళ్ళకి ఏదైతే ఉన్నాయో మా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మందులు ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నదనేది మన అందరికీ తెలిసిన విషయం. మీరు చెప్పండి, ఈ సమస్య క్లోజ్ చేస్తా ఉన్నాము, ఫైనల్ వర్డ్స్ ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అనుకుంటున్నారు మీరు? ఈ ఆరోపణలు పక్కన పెట్టాం, మీరు సూచన ప్రయాణంగా చెప్పండి చాలు. ఈ సమస్యకి ముఖ్యంగా ప్రభుత్వం ఖచ్చితంగా పెన్షన్ రూపంలో ఒక్కొక్క పేషెంట్ కి మినిమం 5,000 రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది. మందులు ఫ్రీగా సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ యూనిట్లు 2 కాదు, కవిట్లోని ఒక 2, ఇచ్చాపురంలో ఒక 2, సోంపేటలో ఒక 2, ఇలాగా కనీసం 6 డయాలసిస్ యూనిట్లు పెట్టి నెఫ్రాలజిస్ట్ని పెట్టి అపాయింట్ చేసి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది. చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కనీసం 2 లక్షలు 5 లక్షలు వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే నిజంగా కిడ్నీ పేషెంట్లకి న్యాయం చేసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేనా? ఇవి దీంట్లో మిస్ అయిన అంశాలు ఉన్నాయి ఇంకా? అంతే, ఇది కరెక్ట్ అన్నమాట. మీరు చెప్పండి శశికర్ రావు. అంటే ఇంకో విషయం, చివరి నిమిషము, నేను వెళ్ళి ప్రతి మండలాన్ని తిరిగాను. కిడ్నీ వ్యాధి అని చెప్పి బయటపడిన తర్వాత, అంటే క్రియేటిన్ లెవెల్స్ పెరిగిన తర్వాత సూసైడ్ చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి అక్కడ. ఆత్మహత్య చేస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఎవరు ఆదుకోవాలి? పబ్లిక్ లో ప్రభుత్వానికి చెప్పడం కాదు, ఆ పట్టుకుని వెళ్ళిన సమస్యలకు ఇటువంటి కేసులు మనకి ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి సంక్షేమాన్ని చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇచ్చిన విషయాలు కానీ, ప్రభుత్వమే మందులు ఫ్రీగా ఇస్తుందని చెప్పారు, సంచార వైద్య కేంద్రాలు పంపిస్తామని చెప్పారు, వీళ్ళకి పాసులు ఇస్తామని చెప్పారు, అవసరమైతే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు, నెఫ్రాలజిస్ట్ ని అపాయింట్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సుఖ సంతోషాలతో ఉండడానికి నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ మనోజ్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు మీ ఏ ఊరు మీది? పెద్ద సరిపురం ఉన్నావు. నీకు ఎవరైనా ఒక పెద్ద మంచి స్కూల్కి తీసుకుని వచ్చి అక్కడ బాగా చదివించి మంచి బట్టలు ఇచ్చి మంచి తిండి పెట్టి నీ సమస్య, నీ ఆరోగ్య సమస్య కూడా మందులు ఇచ్చి చేస్తే నువ్వు ఉంటావా? రెడీగా ఉంటావా? అంటే మీ ఊరు వదిలి విశాఖపట్నమో లేదా విజయవాడ వెళ్ళంగా సిద్ధంగా ఉన్నారా? పర్వాలేదు, వస్తావా? చెప్పు. వస్తాం. అంటే నీకు తిండికి ఏమి ఇబ్బంది లేకుండా మంచి చదువు చేసి నీకు మెడిసిన్ ఇచ్చి అందజేస్తారు, ఓకేనా? అంటే ఇటువంటి మనోజ్లు మొత్తం ఉద్దానంలో ఉండే మండలాల్లో చాలామంది కనిపిస్తారు. ప్రభుత్వం దగ్గర స్టడీ రిపోర్ట్ కూడా చూస్తే కేవలము ఇలాంటి పిల్లలు ఒక 100 మంది 50 మంది ఉన్నారని చెప్తారు వాళ్ళు, ప్రభుత్వ లెక్క, అధికారుల లెక్కల ప్రకారం. అదేవిధంగా డయాలసిస్ స్టేట్లో ఎంతమంది ఉన్నారంటే 100 సంఖ్యలు ఉన్నారు, కానీ వాస్తవ లెక్కలు వేరుగా ఉన్నాయి. ఇటువంటి పిల్లలు వేల సంఖ్యలో ఉన్నారు. డయాలసిస్ స్థాయికి వచ్చిన పేషెంట్లు వేల సంఖ్యలో ఉన్నారు. రోగులు కూడా చాలామంది, అంటే అధికారుల దగ్గర ఏదైతే లెక్కలు ఉన్నాయో దాన్ని మించి దాని రెట్టింపు స్థాయిలో అక్కడ రోగులు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకోసారి నిష్పక్షపాతంగా మరొకసారి ఎంతమంది ఉన్నారు ఇది పేషెంట్ అని చెప్పి ఒక స్టడీ జరగాల్సిన అవసరం ఉంది. అదే సమస్య మూలాల్లో కనుక్కోవడం ఒకటి, రెండవది ఎగ్జిస్టింగ్ పేషెంట్లకు ఏం చేయాలనే విషయంపై ఇంకా అధికారులు ఇక్కడైనా కూడా చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన అవసరం ఎంతో కనిపిస్తూ ఉంది. ఇది మన విశాఖపట్నంలో ఉద్దానం సంబంధించిన వచ్చిన స్మాల్ డిస్కషన్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.